ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం శ్రేషం విశ్వాకారం గానసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగనుజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం విష్ణు సహస్రనామంలో 8వ శ్లోకం అనుసంధానం చేసుకోబోతున్నాం. ఈశానః ప్రాణః ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. అందరి ప్రాణాలకి అధీశ్వరుడైన ఈశ్వరుడు ప్రాణాలకు ప్రాణం వంటివాడు. అతని ప్రాణం మహాప్రాణం, ప్రాణములను పాలించే పరమ ప్రాణం అదే ఈశానం. ప్రాణములకు కేంద్రస్థానం ఉన్న ఈశానుడు ప్రాణకోటికి ప్రాణశక్తిని ప్రసాదిస్తాడు. అతడే అందరి బహిప్రాణం, అందరినీ మించినవాడు, అందరినీ పెంచినవాడు, జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు. అతడే ప్రజాపతి. అతనిలో బంగారం ఉంది, రత్నాలు ఉన్నాయి, రసనిధులున్నాయి, మధుర ధారలున్నాయి. సృష్టికి ముందు ఈ హిరణ్యగర్భుడై భూగర్భుడై మహీతలాన్ని మధువుతో నింపాడు. మధువును చిలికే మాధవి వసుంధర అతనికి ప్రియురాలు. మంగళదేవత అయిన మహాదేవి లక్ష్మి అతనికి ఇల్లాలు. భూదేవి శ్రీదేవికి ప్రీతిని కూర్చే మధువుల్లోని మాధుర్యాన్ని సేవిస్తాడు, దానిలో మాంధ్యాన్ని నిషేధిస్తాడు. అందువల్ల అతడు మధుసూదనుడు అని పిలువబడ్డాడు. తదుపరి శ్లోకం ఈశ్వర 10వ శ్లోకం. 9వ శ్లోకం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమ అనుత్తమాదురాదర్శ కృతజ్ఞ కుతిరాత్మవాన్. ఈశ్వరుడు పరాక్రమం విచిత్రమైంది. కోదండం చేత పట్టుకుని అతడు ప్రపంచమంతటా సంచరిస్తాడు, కానీ అతని గమనాన్ని ఎవరు గమనించలేరు. అతని శాసనం పరమ సూక్ష్మమైనది. శాసించినట్టు తెలియకుండానే శాసించటం, కదిలినట్టు అనిపించకుండానే కదలటం, కోదండం గోచరించకుండానే వినిపించటం, ఇది అతనిలో వైచిత్రి. అంతు చిక్కని మీద ఆసక్తి గల మేధావి కనుకనే అతని విక్రమం క్రమం ఇలా ఉంటాయి. మేధస్సుకు గోచరించిన ఈ వేదస్సు పరమేశ్వరుని తేజస్సును ప్రకటిస్తుంది. పురుషోత్తముడు అందరికంటే ఉత్తముడు. అతను మించిన ఉత్తముడు మరొకడు లేడు కనుక అతడు అనుత్తముడు. కనుకనే అతని అతిశయించే శక్తి ఎవరికీ లేదు, కాబట్టి అతడు దురాదర్శుడు. మనం చేసే పనులన్నీ అతని చెప్పు చేతుల్లో ఉంటాయి. చేసింది మనమైనా చేయించింది అతడే. అతడు అసలైన కృతజ్ఞతడే. మన కృతి తత్వాన్ని గుర్తించి దానికి తగిన ప్రతిఫలాన్ని అందజేసే కృతజ్ఞత అతనిలో ఉంది. చిత్రగుప్తుడి రూపంలో మనలోనే దాగి ఉండి మన మంచి చెడ్డలను పరిశీలించి పాపపుణ్యాలకు తూచినట్టు ప్రతిఫలం ముట్టజెప్పే కోశాధ్యక్షుడు భగవంతుడు. అతనికి శరీరంలో మనసుతో ప్రమేయం లేదు. అతనికి ఆత్మతోనే ఆత్మీయత. ఆత్మవంతుడు ప్రసిద్ధి చెందిన పరమాత్మకు ఆత్మతత్వం పరిపూర్ణంగా తెలుసు. శరీరం కర్మయోగంగా సాధిస్తుంది, మనస్సు జ్ఞానయోగంలో ఆరితేరుతుంది, ఆత్మ భక్తి తాత్పర్యాలతో పరమాత్మ లీనమైపోతుంది. ఈ మూడింటికి సమన్వయ జీవిత పరమావధి. స్వస్తి. జై శ్రీరామ్.